చూడు తల్లి, నువ్వు పుట్టడం కోసం ఎన్నో కలలు కన్నాను. ఇప్పుడు నీ కడుపున ఒక కాయ కాయాలని కన్నీళ్లు పెట్టుకుంటున్నాను. కన్న తల్లి కళ్లల్లో కన్నీళ్లు నింపడం వరప్రసాదిని నీకు తగునా అమ్మా? అమ్మా అని అనిపించుకోవడంలోనే కదమ్మా ఆడజన్మకు సార్థకత ఉంది. గొడ్రాలికి గుండ్రాయికి తేడా ఏముంది చెప్పు? ఆశ మానవ సహజం. రేపటి వరకు ఈ తను ఉంటుందో ఉండదో తెలియదు. కానీ మనిషి రేపటి గురించి ఎన్నో కలలు కంటూ ఉంటాడు. చిత్రంగా ఉంది కదమ్మా. నీ మాటలు నాకేం అర్థం కావటం లేదే. నేనొకటంటే నువ్వు ఇంకొకటి చెప్తున్నావు. నేను మరొకటి చెప్పడం లేదమ్మా. మనిషి తెలుసుకోవాల్సిన నిజం గురించి చెబుతున్నాను. నమోక్షో నభస పృష్ఠే న పాతాళే న భూతలే తృష్ణా నాసేన మనసః శాంతిర్మోక్ష ఇతి స్మృతః అన్నారు. ఈ వయసులో నీకు కావాల్సింది వేదాంతం కాదే. నేను నా వయసు గురించి చెప్పడం లేదమ్మా, మీ వయసు గురించి చెప్తున్నాను. ఎడ్డమంటే తెడ్డమండం నీకు బాగా అలవాటైందే. అత్తయ్య గారు, నేను తనతో ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నాను. అలాగే నాయనా. బొట్టు, కాటుక, పూలు, పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ పొలతి జన్మ హక్కులు. వాటిని నువ్వు నీ నిర్యాణం వరకు తీయొద్దు, తీయకూడదు. మెట్టెలు, తాళి, నల్లపూసలు నేను కట్టినవి, నాతో వచ్చినవి. కానీ మంత్రం రానివాడు మమ్మ అనుకున్నట్టు నీ మనసులో నిండి ఉన్న ఆ తిరుమలనాథుడికి బదులుగా నీ మెడలో తాళి నేను కట్టాను. భౌతికంగా తాళి నేను కట్టినా నీ హృదయం భగవదర్పణం. ఇంకా చెప్పాలంటే దేవుడి కళ్యాణంలో దేవుడికి బదులు పూజారి దేవత మెడలో తాళి కడతాడు. అలా తాళి కట్టినంత మాత్రాన ఆ అర్చకుడు ఆ దేవతకు భర్తయిపోతాడా చెప్పు? మన పెళ్ళి అంతే. తాళి కట్టిన అర్చకుడు చనిపోతే ఆ దేవత మెడలో తాళి ఎలా తీసేయరో నేను పోయినా నువ్వు తాళి తీసేయకూడదు. నువ్వు నిత్య సుమంగళిగానే ఉండాలి, నిండు ముత్తైదువుగానే ఉండాలి, ఆ జన్మాంతం నిండుగా మెండుగా ఉండాలి. ఇదే నేను చెప్పదలుచుకున్నది. ఇదే నా చివరి కోరిక. ఇది అత్తయ్యకి మావయ్యకి తెలుసా? తెలీదు. నా గురించి నాకు తెలుసు. మన గురించి బాధపడుతున్న అమ్మా నాన్నలకు ఈ విషయం కూడా చెప్పి వాళ్లను బాధ పెట్టడం నాకిష్టం లేదు. వాళ్లే కాదు, మీ అమ్మా నాన్నలు కూడా తట్టుకోలేరు. జాతస్య హి ధ్రువం మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హతి. స్థితప్రజ్ఞులైన వారు మరణం గురించి భయపడరు. ఆ స్థితప్రజ్ఞత, ఆ గంభీరత నీలో ఉన్నాయి. చెప్పవలసిన బాధ్యత ఇహ సంబంధమైన భర్తగా నాకుంది కాబట్టి చెప్పాను. నా నిర్యాణం వరకు ఈ గుట్టు రట్టు కాకూడదు. ఈ రహస్యం నీలోనే నిక్షిప్తమై ఉండాలి సుమా. స్థితప్రజ్ఞురాలు, ధీశాలి అయిన వెంగమాంబ కళ్లల్లో నీళ్ల ఇవి చూడడానికా నేనున్నది? వెంగమాంబ కారణ జన్మురాలు. ఇటు కానాల వారికి, అటు ఇంజేటి వారికి ఆ చంద్రార్కం నిలిచే కీర్తి ప్రతిష్టలు తెచ్చే కవయిత్రివి కావాలి. తరిగొండకు అజరామరమైన కీర్తి ప్రతిష్టలు తేవాలి. తెస్తావు కదూ? ప్రయత్నిస్తాను. నాకు తెలిసిన జ్యోతిషానుభవం ప్రకారం నువ్వు గొప్ప కవయిత్రివి కాబోతున్నావు. నీ కవితలలో ఎక్కడైనా ఎప్పుడైనా ఈ బాల్యమిత్రుడి పేరు చేర్చి నాకు, నా ఇంటి పేరుకు చిరంజీవత్వాన్ని ప్రసాదించు. ఇదే నిన్నొక బాల్యమిత్రుడిగా అర్థించేది, కోరుకునేది. ఏమిటి అల్లుడు గారు బాధగా వెళ్ళిపోతున్నారు? ఏం జరిగింది? అడిగేది నిన్నేనే, మాట్లాడవేమిటి? కొన్ని నిజాలు తెలుసుకోకుండా ఉంటేనే బాగుంటాయమ్మా. మండినట్టే ఉంది నీ మెట్ట వేదాంతం. మగతోడు లేని ఆడదాని బతుకు కుక్కలు చంపిన విస్తర
తయారవుతుంది. తల్లిని బతుకున్నాను కాబట్టి తలకెక్కించుకుంటామని చెప్తున్నాను. రేపు నేను పోయాక అమ్మా, అమ్మను కాబట్టి నీ కోసం అనుక్షణం ఆలోచిస్తున్నానే. నువ్వెప్పుడు అమ్మ అవుతావా అని నేను ఆశతో ఎదురు చూస్తున్నాను. ఇప్పటికైనా చెప్పు, నువ్వు కాపురానికి రాకపోతే మళ్ళీ పెళ్లి చేసుకుంటానని అల్లుడు గారు నిన్ను బెదిరించారా? అవును, బెదిరించారు. అంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటానన్నారా? చేసుకుంటానన్నారు. వెంకు, కొట్టమ్మా, ఆ అధికారం నీకెప్పుడు ఉంది? ఆ అధికారం నాకెప్పుడో చేజారిపోయింది. నువ్వు ఆడపిల్లవి, ఇంజేటి వారి కోడలివి, ఈడపిల్లవి కాదు. నేను పెద్దగా చదువుకున్నదాన్ని కాకపోవచ్చు, నీకున్న ఆలోచన నాకు లేకపోవచ్చు. కానీ నేను నిన్ను కన్న తల్లిని, అతన్ని ఈ చేతులతో పెంచిన దాన్ని. అల్లుడు మనస్తత్వం ఏమిటో నాకు బాగా తెలుసు. రాముడైనా బంగారు సీతను కూర్చోపెట్టుకుని యాగం చేశాడేమో గాని నా అల్లుడు నువ్వు లేకుండా అది కూడా చెయ్యడే. అతను నిన్ను బెదిరించి ఉండడు, నువ్వే అతన్ని భయపెట్టుంటావు, అవునా? పోనీ అలాగే అనుకోమ్మా. అనుకోవడం ఏమిటే? అలాగే అనుకుంటున్నాను. నీ కర్మ అనుభవించు. నిజాన్ని చెప్పలేని స్థితి నాది, నిజం చెప్తే తట్టుకోలేని స్థితి మీది. తరికొండదామా, ఎన్ని చిక్కుల్లో పడేసావయ్యా. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలో అయ్యో బ్రహ్మ. వెంగమ్మ ఆ రోజు గుళ్ళో పాడిన పాట, ఆడిన నాట్యం అబ్బబ్బబ్బబ్బ అదిరిపోయింది కదూ. అదిరిపోవడం ఏమిట్రా? ఆ గానం, ఆ నాట్యం, ఆ అందం, ఆ చందం. అయ్యో బ్రహ్మ, వేధవది, మన అగ్రహారంలో ఒక పిల్ల కూడా లేదు. అందుకే కదరా వెంకమ్మ మీద నేను మనసు పడింది. సరేలే. కానీ కిట్టయ్య మా సాగనిచ్చాడు కాదు. అల్లుళ్ళు, అల్లుళ్ళా? ఎక్కడదా పిలుపు? ఇక్కడిదే ఆ వలపు. పంకజవత్త, నువ్వా? ఏమిటి ఈ రోజు నీ గాలి మా మీదకి మళ్ళింది? ఒరేయ్ శివిగా, ఈ పెదపాప నీకు ముందే తెలుసా? కలికిరిలో చూశాను. అయ్యో బ్రహ్మ, అతను కొట్టేసి ఈ ఊళ్ళో కుర్రకారుని కూడా బెదరగొడదామని ఇలా వచ్చా. తాంబూలం తీసుకో అల్లుడు. ఊళ్ళో ఆటేసుకుంటున్నాం. ఏ ఆట? మేజువాణి. కళాపోషణున్న సరస్సులని ఊళ్ళో అందరూ మీ గురించే చెప్పారు. తాంబూలం తీసుకోండి అల్లుళ్ళు. మరి పిల్ల? కలకత్తా రసగుల్లా. రసిక మహారాజులకు, రాజులకు, రాలుగాయి కుర్రోళ్లకు, కుర్రోళ్లకు, నడుం వంగిన నా బాయ్యలకు, బాయ్యలకు తాంబూలం ఇచ్చారా? ఇచ్చావమ్మా, ఇచ్చాం. మరి ఆటేసుకోవచ్చా? రామయ్య బావయ్య రంగేలి రాత్రులా రసగంగల మునకలు వేయ. రామయ్య బావయ్య రంగేలి రాత్రులా రసగంగల మునకలు వేయ. రామయ్య బావయ్య, రామయ్య బావయ్య. తారాజువనురా, తడిసిన గూవనురా, రారానాదురా రసికతరువా. తారాజువనురా, తడిసిన గూవనురా, రారానాదురా రసికతరువా. రావయ్య బావయ్య రంగేలి రాత్రులా రసగంగల మునకలు వేయ. రావయ్య బావయ్య. వయసుకు కాపరి వరసకు ఊపిరి మనసుకు లాహిరి నీవేరా, నీవేరా. వయసుకు కాపరి వరసకు ఊపిరి మనసుకు లాహిరి నీవేరా, నీవేరా.
ఏమిటి నాయనా ఇది? ఈవేళ పండగ కాదు, పబ్బము కాదు. ఎందుకీ పాద నమస్కారాలు? ఇవాళ మీ పెళ్లి రోజమ్మా. ఓ ఏమిటో ఈ బడి తనిఖీల గొడవలో పడి ఆ విషయమే మర్చిపోయాను. కోడలతో